హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సివి ఆనంద్తో పాటు సినీ నటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విలువైన జీవితాలను డ్రగ్స్ బారిన పడి నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ మాఫియాపై పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని, కేసుల్లో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఈ మహమ్మారి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సినీ సెలబ్రిటీలు బయటకు వచ్చి డ్రగ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన సూచించారు. డైరెక్టర్ ఈగల్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్ గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కేబినెట్ యావత్తు అందరిది ఒకటే ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్ వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మరి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిరోధకంగా పనిచేస్తున్నటువంటి డ్రగ్స్ గ్రామ గ్రామాన గాంజా గాని ఇతరత్ర బారిన పడి యువత చెడిపోతున్నప్పుడు దాన్ని అరికట్టాలనే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ప్రభుత్వం నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వ నియంత్రణ ఒకటే సాధ్యం కాదు. ఈ యొక్క కార్యక్రమము భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి యువకులను సన్మార్గంలో నడిపేటువంటి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రతి పౌరులు కూడా నోటు డ్రగ్స్ లోపల భాగస్వామి కావాలని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం జలవిహార్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా మనం ఒక నోటు డ్రగ్స్ కు సంబంధించిన వాలంటరీగా మారి ఎక్కడైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీకి ఇవ్వడం కానీ, మనం మిత్రులతోటి వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు డ్రగ్స్ అనేది ఏ విధంగా మహమ్మారిగా మారి యువతను ఏ విధంగా క్షీణింపజేస్తుందో చెప్పగలిగేటువంటి పరిస్థితి జరగాలి. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కోరుతాను, ఈరోజు తప్పకుండా ఒక ఇద్దరు నటులే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి 3 రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకమైన ఈ పదవిలోకి సంజయ్ జాజు రాకతో పరిపాలనలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిపాలనా మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 914ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం
ముఖ్యమంత్రికి అత్యంత కీలకంగా భావించే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను ఎన్ శ్రీధర్కు అప్పగించారు. ఇతర కీలక శాఖల్లో కూడా ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ఎండోమెంట్స్ శాఖలో ఉన్న శైలజా రామయ్యను ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు బదిలీ చేయగా, పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీంను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొచ్చాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బజిత్ రెడ్డిని, టీజీఆర్ ఈడీసీఓ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలతో ముషరఫ్ అలీ ఫారూఖీని ప్రభుత్వం నియమించింది. వీరే కాకుండా హ్యాండ్లూమ్స్, టూరిజం, జీడబ్ల్యూఎంసీ వంటి పలు కీలక శాఖలకు కూడా కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీలు రాష్ట్ర అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై సవాల్ విసిరారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం నెలకు 2,500 ఇస్తా అన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతు బంధు విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, కేసీఆర్ హయాంలో పంట సమయానికి అందిన సాయం ఇప్పుడు ఓట్ల సమయానికి మాత్రమే పరిమితమైందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ చేతిలో పదే పదే మోసపోవద్దని, రాబందు పోవాలి, రైతు బంధు కేసీఆర్ రావాలి అనే లక్ష్యంతో కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు. మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు అందరికీ కూడా హితబోధ చేసి విజ్ఞప్తి చేసి పోయినారు. ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికి యాదికుండే ఉండాల. వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర, ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్ లో తీసుకుంటే 5,000, డిసెంబర్ లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాలి. కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మాకేమన్నా దిమాకు లేదా? మేమేమన్నా దివానాగాళ్ళమా? 3 సార్లు రైతు బంధే కొట్టినోని ఏమనాలా? నేనేమంటలేనా? నేనైతే ఏమంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రిని తిట్టిండు, వీనికి అహంకారం అని మళ్ళీ నన్ను తిడతారు, లేనిపోని బాధ. ఆయన చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇంకా చాలా చెప్పిండు, చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50,000 మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు, నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా, దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిల ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి ఎవరికన్నా? మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోన్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోన్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. 3 నెలలు అని చెప్పి మోసం చేసి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే మరి నిన్నేం పిలవాలి? 30 నెలలు అయిపోయాయి, ఏమి చేయకపోతివి, ఉన్నాయి ఊడగొడితివి. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా? మరిగా ఉన్నాయే ఊడగొట్టే, కొత్తవి తెచ్చిందేమి లేదు. ఉన్నాయే ఊడగొడితివి, ఉన్న భూములే గుంజుకోబడితివి, కలలుగా చెప్తివి, కథలు చెప్తివి, కానీ చేసిందేమీ లేదు. ఏమైనా గట్టిగా అడిగినా మనకు, ఇప్పుడు మా మహేష్ రెడ్డి అన్న పాపం మొన్న ఇక్కడ అందరి బీద వాళ్ళ భూములు పోతున్నాయి, పారిశ్రామిక పార్కు పేరు మీద 5 ఊర్లల్లో గుంజుకుంటున్నారు. దోమ మండలంలో ఇడిదిక్కు పరిగి మండలం కదుకోటి, పరిగి మండలంలో మరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దాడికి పోతుంటే ఈయనను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు. గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. ఏం బూతులు?
రైతు బంధు ఎప్పుడేస్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అయ్యా 2500 ఎప్పుడిస్తావు మా ఆడబిడ్డలకు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎప్పుడిస్తావు నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. జగిత్యాల జిల్లాలో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వానాకాలంలోని రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రాజెక్టును స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. గత ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టును ప్రారంభించిందని అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. 60 కోట్ల అంచనా వ్యయం 153 కోట్లకు పెరిగినా రైతుల కష్టాలు తీరలేదని మంత్రి తెలిపారు. త్వరలోనే అటవీ శాఖ అనుమతులను పూర్తి చేసి మరో 15 రోజుల్లో ప్రాజెక్టుకు గేట్లు బిగించి 0.25 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని ఆయన ప్రకటించారు. కాల్వల లైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు టెండర్ పిలిచింది 2016లో పిలిచి లాస్ట్కి ఎంత పోయింది 2023 డిసెంబర్ వరకు 150 కోట్ల పై చిలుకుపోయింది. అంటే పెంచుకుంటే పోయింది కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కానీ ఇక్కడ రోలా ప్రాజెక్టు పూర్తి కాలే, కానీ సిద్దిపేటలో కానీ సిరిసిల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, వాళ్ళ ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తయినాయి. ఇక్కడ మా ప్రాంత రైతాంగాన్ని కానీ ఏదైతే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బీర్పూర్ సారంగపూర్ రైతుల ఆయకట్టు కానీ సాగునీరు కోసం కానీ, అదే ధరంపూర్కి సంబంధించిన ఆయకట్టుకు కానీ మా రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. మా రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఏదైతే వైల్డ్ సంబంధించినటువంటి పులి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తొలగింపుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ కు భద్రత పెంచాల్సింది పోయి ఇంటెలిజెన్స్ నివేదికలను సైతం పక్కన పెట్టి భద్రతను తొలగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు విరుద్ధమని ఆయన అన్నారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ కుమార్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పనిచేసినందుకే ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదైనా. భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రౌండ్స్ లో కావచ్చు, తర్వాత అనేక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రభుత్వ కాల పరిమితిలో సగం సమయం ముగిసిపోయిందని, మిగిలిన అర్ధ ఆయుష్లోనైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా జీవో 09ని తీసుకువచ్చి విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 30 నెలల పాలనలో ఒక్క గురుకుల పాఠశాలను కూడా నిర్మించలేదని, కేవలం పేర్లు మార్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తో పాటుగా ముఖ్యంగా వీళ్ళ కళాశాల స్థాయిలో ఏదైతుందో విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఇలా పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు ఏదైతుందో బాట వేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 మాసాలు గడుస్తుంది. ఈ 30 మాసాల కాలంలో ఏదైతున్నదో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబడలేకపోవడంతో వీళ్ళ విద్యార్థుల చేరికలో కొనసాగింపులో ఆటంకాలు ఏర్పడటంతో పాటుగా వీళ్ళు చివరికి వాళ్ళ పీరియడ్ ముగిసి సర్టిఫికేట్ పొందుదామన్నా పొందలేకపోతున్నారు అంటూ నేను. వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోవడమే కానీ ఉన్నత విద్యకు పోవాలనేటువంటి భావించే తరుణం లోపల ఏదైతే సర్టిఫికేట్ పొందలేక ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటామో మనం గమనిస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు బకాయిలు పడి వీళ్ళ కళాశాల ఒత్తిడితో ఏదైతున్నదో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏదైతుందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇవాళ కొత్త జీవో 9 విడుదల చేసింది. జీవో 8 and 9. 9 ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ ఎంఐఎం వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఏం మాట్లాడారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు.
తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు పూర్తిగా వస్తున్నాయా అనే విషయంపై రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. పాస్పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారతీయతకు గుర్తింపు కాదని అన్నారు. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయులు కాలేరని వ్యాఖ్యానించారు. ఏమేమి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారనే విషయాన్ని కూడా వారు క్లారిఫై చేయాల్సి ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే మనకు తెలుసు తుంగభద్ర సంబంధించినటువంటి ఒక ఏదైతే దీని మీద 35 టీఎంసీలు నవేలి రిజర్వాయర్ కర్ణాటకలో ప్రపోజల్ ఉంది, అక్కడ వాళ్ళు వాడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కిందికి వస్తే గుండ్రేవల ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, దానికి మళ్ళీ 20 టీఎంసీ వాడే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రెండు దానికి కూడా ట్రైబ్యునల్ సంబంధించినటువంటి ఒక ఈ నీటి వాటా పంపకాలు లేవు. మరి ఎటువంటి ఒక దాని మీద క్లారిటీ మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలంగాణ, ఎందుకంటే తెలంగాణకు రావాల్సింది 15.9 ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనకు కనబడుతుంది ఓన్లీ 5 టీఎంసీ మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. మనకు 15.9 మనకు వచ్చినప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల సంగతి ఏంది, మీరు మంత్రి గారితో ఏమేమి మాట్లాడారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో బ్రిజేష్ సంబంధించినటువంటి ఒక అవార్డుని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుని కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని వారు సంతకాలు పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎస్ఐఆర్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్లు ముఖ్యంగా ఓవైసీ మాట్లాడడం జరిగింది. బీజేపీ ఐడి కార్డు ఉంటేనే ఉంటుందా, పాస్పోర్ట్ చెల్లదా అని చెప్పి. పాస్పోర్ట్ చెల్లదా చెల్లుతుందా అనే విషయం ఇప్పుడు కాలేదు. పాస్పోర్ట్ అనేది ఇది సిటిజన్స్ సంబంధించిన కాదు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. 2013 బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ ఈజ్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఎందుకంటే దలాయి లామా కూడా ఎల్లో పాస్పోర్ట్ ఉంది మన ఇండియాది, బట్ దలాయి లామా ఇస్ నాట్ అవర్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ కెన్ బి obtained బై ఎనీ పర్సన్ హూ ఇస్ స్టేయింగ్ ఇన్ ఇండియా, బట్ హీ మే నాట్ బి ఇండియన్ సిటిజన్ అనే దాంట్లో 2013 బాంబే హైకోర్టు ఇచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. దీని మీద ఎంబీఏ చెప్తే మజ్లిస్ పార్టీ కానీ వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్తో పాటు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న ప్రాధాన్యత విద్యార్థుల భవిష్యత్తుపై చూపడం లేదని ప్రభుత్వంపై కృష్ణయ్య మండిపడ్డారు. కాలేజీలు బంద్ జరిపి తరగతులు బహిష్కరించి ర్యాలీగా కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించి అక్కడ అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా రేపటి నుండి జూలై 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తంగా రానున్న 7 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ మధురవాడలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్థలం కబ్జాకు గురైంది. రఘురామ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు తయారు చేశారు దుండగులు. 2 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు. పిఎం పాలెం పోలీసులకు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంతొమ్మిది 1989లో 7 నెలల్లో మన ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ సార్ రఘురామకృష్ణరాజు సారు మారుతినగర్ లేఅవుట్ లో ఒక సైట్ ఒకటి కొనడం జరిగిందండి. అదే సంవత్సరం 12వ నెలలో ఇంకొక డాక్యుమెంట్ ఆ సైట్ వేరే వాళ్ళకి సార్ ప్లేస్ లో ఎవరు ఇంపర్సనేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ 91లో దొంతులూరు సత్యనారాయణమ్మ అనే ఒక డాక్యుమెంట్ అయింది. ఆ తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని మళ్ళీ 2001లో
ఇంకొక డాక్యుమెంట్ అయింది. ఎవరైతే ఇప్పుడు రీసెంట్ గా ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్ సైట్ క్లీన్ చేయడానికి అని వెళ్ళినప్పుడు పక్క సైట్ వాళ్ళు సార్కి చెప్తే ఈ సైట్ మాది కదా అని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము 20వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. 89లో సార్ ప్లేస్లో ఎవరైతే రఘురామ కృష్ణబాబు లాగా ఆయన వెళ్ళి సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేశారనేది మేము వెరిఫై చేస్తున్నాం. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆపరేషన్ సింధూర్లో 6 జవాన్లు వీరమరణం పొందారు. వారి పేర్లను కేంద్రం తొలిసారి వెల్లడించింది. నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో సైనికుల పేర్లు వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో 5 ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 1 వీరమరణం పొందారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లను కేంద్రం లిఖించనుంది. దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో ఈ శక్తివంతమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన తీర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ నివేదికల ప్రకారం దవావో రీజియన్లోని సారంగానికి 34 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో సుమారు 42 నుంచి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం దాటికి దవావో నగరంలోని భవనాలు కంపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ఇటీవల విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరాను పశ్చిమాసియా సంక్షోభానికి ముందు నాటితో పోలిస్తే 50% మేర అనుమతించనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్లు అందులో పేర్కొంది. అయోధ్య రామమందిర విరాళాల గోల్మాల్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ నిందితులకు కోర్టు 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనితో వారిని ఫైసాబాద్ జైలుకు తరలించారు. ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు మరిన్ని కీలక వివరాల కోసం నిందితులను త్వరలోనే తమ కస్టడీకి కోరనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని షేర్లలో భారీ అమ్మకాలు ఆసియా స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. దక్షిణ కొరియా కోస్పీ సూచీ శుక్రవారం 8.2% కుప్పకూలగా జపాన్ నిక్కీ 225 సూచీ దాదాపు 5% నష్టపోయింది. తీవ్ర అమ్మకాలతో కొరియా స్టాక్ ఎక్స్చేంజ్ 20 నిమిషాల పాటు ప్రోగ్రామ్ ట్రేడింగ్ను నిలిపివేసింది. మొహరం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పనిచేయడం లేదు. హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 2.4%, చైనా సిఎస్ఐ 300 2.9%, షాంఘై కాంపోజిట్ 2% పైగా పడిపోయాయి. జపాన్ను మినహాయించిన ఎంఎస్సిఐ ఆసియా పసిఫిక్ సూచీ కూడా 3.8% క్షీణించింది. గతేడాది కాలంలో ఇదే అతిపెద్ద వారాంత పతనంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. కేవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.